హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దేవయాని శైలేంద్ర రాజీవ్ని మీట్ అవ్వడానికి ఒక ప్లేస్కి వెళ్తారు. మమ్మీ, అసలు వాడు ఎవడు? ఇక్కడికి ఎందుకు నువ్వు తీసుకువచ్చావు అని అడుగుతాడు శైలేంద్ర. అసలు రాజీవ్ గతాన్ని, వసుధార రాజీవ్ ఎలా ఉండేవారు, వసుధారాని రాజీవ్ ఎంతలా టార్చర్ పెట్టాడు, ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్టు శైలేంద్రకి చెప్తుంది దేవయాని. ఓ, వసుధార జీవితంలో ఇంత జరిగిందా? సరే, అదంతా పక్కన పెట్టు. ఇప్పుడు మనం వాడిని ఎందుకు కలవాలి? వీడిని కలవడం వల్ల మనకేం ఉపయోగం మమ్మీ అని అడుగుతాడు శైలేంద్ర. ఉంది నాన్న, ఈ రాజీవ్ని కలవడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది. నీకో విషయం తెలుసా? మనకి వాడికి ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటో తెలుసా? వసుధారాపై కోపం. రిషి ఆ ఎండి పొజిషన్లో కూర్చున్నన్ని రోజులు నువ్వు అసూయతో రగిలిపోయావు. ఎండి పదవిని కావాలి అనుకున్నావు. ఇప్పుడు వసుధార వచ్చి కూర్చుంది. వసుధార ఆ ఎండి చైర్ నుంచి పైకి లేవాలి అన్నా, రిషి మనకి శాశ్వతంగా దూరం అవ్వాలి అన్నా, నీకు ఎండి సీటుకి లైన్ క్లియర్ అవ్వాలన్నా ఖచ్చితంగా మనకి ఆ రాజీవ్ హెల్ప్ అనేది అవసరం నాన్న. వాడు మాత్రమే వసుధారాని బెండ్ చేయగలడు. వాడు మాత్రమే వసుధారాని తన దారిలోకి తెచ్చుకోగలడు. ఎందుకంటే వాడివి కూడా మనలాంటి తెలివితేటలే. ఏది చేసైనా నువ్వు ఎండి సీటుని ఎలా అయితే కోరుకుంటున్నావో, ఎలా ఎండి సీటు కావాలి అని ఎలాంటి పనులైనా చేస్తావో, వాడు కూడా అంతే. వసుధార కోసం ఏదైనా చేస్తాడు. ప్రాణాలు ఇస్తాడు, ప్రాణాలు తీస్తాడు. వాడికి కావాల్సింది వసుధార మాత్రమే. వసుధారాని వాడికి ఇచ్చి పంపేసేటట్లు మనం చేస్తే రిషి అడ్డు ఈజీగా తొలగించుకోవచ్చు. అప్పుడు ఎండి అయ్యేది నువ్వే అని అంటుంది దేవయాని. అవును మమ్మీ, నువ్వు చెప్తుంది నిజమే అని అంటాడు శైలేంద్ర. అదే టైంకి అక్కడికి రాజీవ్ ఎంటర్ అవుతాడు. ఇంకా రాజీవ్ని చూస్తూ, నాన్న సైలెంట్గా ఉండు అని అంటుంది దేవయాని. మేడంజీ ఎలా ఉన్నారు అని అడుగుతాడు రాజు. నాకేంటి నాన్న, నేను చాలా బాగున్నాను. కానీ ఆ వసుధార రిషి వల్లే మా టెన్షన్ అంతా అని అంటుంది దేవయాని. వసుధార గురించి టెన్షన్ పడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మెయిన్గా మనలాంటి చెడ్డవాళ్ళు. వసుధార ఎలాంటి వాళ్ళనైనా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిస్తుంది కదా. నాకు నా వసు గురించి బాగా తెలుసు. అవును, ఇతనేనా మీ అబ్బాయి శైలేంద్ర అని అంటాడు రాజీవ్. అవును, నేనే. నైస్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు శైలేంద్ర. చాలా బాగుంది, కానీ ఫోన్లో కాస్త రూడ్గా మాట్లాడావు. ఈసారి మామూలుగా మాట్లాడు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు అని అంటాడు రాజు. ఏయ్, నా గురించే నీకు తెలీదు అని అంటాడు శైలేంద్ర. నాన్న ఆగు. ఏంటి రాజీవ్, ఇక్కడికి మీరు కొట్టుకోవడానికి వచ్చారా? నేను ఎందుకు పిలిపించాను నిన్ను అని అడుగుతారు. మేడంజీ, మీరు ఎందుకు పిలిపిస్తారో నాకు బాగా తెలుసు. ఆ రిషికి వసుధారకి పెళ్ళైపోయింది. వసుధార అయినా నాకు కావాలి. వసుధారాని నేను తీసుకువెళ్ళిపోవాలి. దానికి సంబంధించిన ప్లాను, ఐడియా నా దగ్గర కొన్ని ఉన్నాయి. కానీ వాటిని అమలు చేయాలంటే మీలాంటి పెద్దవారి సపోర్ట్ నాకు కావాలి. కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చాను అని అంటాడు రాజీవ్. నాకు తెలుసు రాజీవ్, నువ్వు ఎలాంటి ప్లాన్ వేసినా ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది. రిషి కూడా ఇప్పుడు ఇంట్లో లేడు కదా అని అంటుంది దేవయాని. అవును, రిషికి ఏమైంది? నేను మొన్న వసుధార వాళ్ళ ఇంటికి వెళ్తే రిషి ఇక్కడ లేడని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రిషికి ఏమైంది, ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు రాజీవ్. వాడికి యాక్సిడెంట్ అయిందిలే. వాడిపై రౌడీలు అటాక్ చేశారు. కాబట్టి వాడు గాయాలతో ఎక్కడున్నాడో అర్థం కావటం లేదు. వాడు కనబడితే చంపేయాలనిపిస్తుంది అని అంటుంది దేవయాని. అదేంటి మేడం, మీరు రిషి సార్ని చాలా ప్రేమగా చూసుకుంటారు కదా అని అంటాడు రాజీవ్. హే, అవన్నీ నీకెందుకు? అయినా ఆ రిషిపై అటాక్ చేయించిందే నేను, కానీ వాడు తప్పించుకున్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు అని అంటారు శైలేంద్ర. సార్, నేను ఒకటి చెప్తాను వినండి. మీరు నాకు హెల్ప్ చేయండి. నేను చిటికెలో రావణాసురుడు సీతమ్మని ఎత్తుకు వెళ్ళిపోయినట్టు నేను ఆ వసుధారాని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతాను. తన్ని మీరు ఏదో ఒకటి బెదిరించి నిజం చెప్పించండి. అప్పుడు రిషి ఎక్కడున్నాడో వసుధార తనంతట తానే ఒప్పుకుంటుంది. తర్వాత రిషి దగ్గరికి వెళ్ళి మీకు నచ్చింది చేసుకోండి, నా వసుధార నా సొంతమవుతుంది కదా అని అంటాడు రాజీవ్. ప్లాన్ ఏదో బాగుంది, కానీ ఎప్పుడిదంతా జరగాలి అని అడుగుతాడు శైలేంద్ర. కాస్త టైం పడుతుంది అని అంటాడు రాజీవ్. హేయ్, నేను వెయిట్ చేయలేను. ఇప్పటికే చాలా మందిని నమ్ముకొని ఇలాగే టైం వేస్ట్ అయిపోయింది.
రిషిని వెంటనే వేసేయాలి, రిషి ఎక్కడున్నాడో నాకు తెలియాలి అని అంటారు శైలేంద్ర. చూడండి, మీకు మరీ తొందర ఎక్కువలా ఉంది. ఈ తొందరపాటు నిర్ణయాలు జీవితంలో తీసుకోవద్దు, బాగుపడలేరు. ముందు నేను చెప్పేది వినండి. కొన్ని రోజులు సైలెంట్గా ఉండడమే మంచిది. మేడంజీ మరి అని అంటాడు రాజీవ్. అర్థమైంది అని దేవయాని ఇంకా డబ్బులు తెచ్చిస్తుంది రాజీవ్కి. సరే మేడంజీ, నేను మీకు ప్లాన్ ఆలోచించి కాల్ చేస్తాను, అప్పుడు మనం ప్లాన్ చేద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజీవ్. ఏంటి మమ్మీ వాడు చాలా రెక్లెస్గా ఉన్నాడు, కరెక్ట్గా పని చేస్తాడంటావా అని అడుగుతారు. నాన్న, ఇన్ని రోజులు నువ్వు చేసి ఏం చేసావు? అన్ని ప్లాన్లు ఫ్లాపే అయినాయి. అయినా రిషి ముందు వీడు సరిపోలేడు. కానీ ఇప్పుడు రిషి బలహీనంగా ఉన్నాడు కదా, కాబట్టి వసుధారాన్ని వీడు తీసుకెళ్ళడం చాలా ఈజీ అవుతుంది. ఆపే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అందుకే రిషి పూర్తిగా కోలుకునేలోపు ఖచ్చితంగా మనం ఈ పని చేసే తీరాలి అని అంటుంది దేవయాని. అయితే వీడు కన్ఫర్మ్గా పనిచేస్తాడా అని అడుగుతాడు శైలేంద్ర. ఖచ్చితంగా చేస్తాను నాన్న, నాకు ఆ నమ్మకం ఉంది అని ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు దేవయాని శైలేంద్ర. ఇది ఇలా ఉండగా వసుధార చక్రపాణి ఎప్పుడెప్పుడు వీడియో పెడతారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా చక్రపాణి నుండి మెసేజ్ వస్తుంది. వెంటనే వసుధార మెసేజ్ ఓపెన్ చేసి చూస్తుంది. ఇంకా రిషి అలా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారనమాట రిషికి. పాపం వసుధార రిషిని చూసి చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అప్పుడే రిషి కళ్ళు తెరిచి, వసుధార నేను బాగానే ఉన్నాను, పెద్దమ్మ పెద్దయ్య నాకు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు, నువ్వేమీ కంగారు పడద్దు, త్వరలోనే నేను కోలుకుంటాను అని పాపం ఇంకా నీరసంగా చెప్తూ ఉంటారనమాట రిషి. వెంటనే వసుధార లోపలికి వెళ్ళి డోర్స్ అన్ని లాక్ చేసేస్తుందనమాట. అమ్మ వసుధార ఏమైందమ్మా అని అడుగుతారు మహేంద్ర. మావయ్య ఒకసారి చూడండి రిషి సార్ అని ఆ వీడియోని చూపిస్తుంది వసుధార. ఇంకా రిషి మాట్లాడిన వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర. రిషి అని వీడియో చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మావయ్య రిషి సార్ని చూశారు కదా అని అంటుంది వసుధార. చూశానమ్మా, చూశాను. ఇప్పుడు నాకు నా మనసు కుదిరిపడింది, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని పాపం ఆనంద బాష్పాలని ఇంకా తుడుచుకుంటూ ఉంటారనమాట మహేంద్ర. అనుపమ కూడా వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వసుధార ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, ఖచ్చితంగా రిషి త్వరలోనే కోలుకుంటాడు అని హ్యాపీగా ఫీల్ అవుతారు ముగ్గురు. ఇది ఇలా ఉండగా ధరణి శైలేంద్ర దేవయాని అలా రావడం చూస్తూ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని ఆలోచిస్తూ ఉంటుంది. ధరణి వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటారు దేవయాని. కాఫీ అత్తయ్య గారు, ఇప్పుడే తీసుకొస్తాను అని వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది. ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య అని అడుగుతుంది ధరణి. అదంతా నీకెందుకు అని అంటుంది దేవయాని. ఏం లేదు, మావయ్య గారు ఇందాకే వచ్చారు, మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు, నాకు తెలియదని చెప్పాను అని అంటుంది ధరణి. ఓ అవునా, మంచి పని చేశావు అని అంటుంది దేవయాని. అందుకే ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది ధరణి. చూడు, నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మాకంటూ కొన్ని పనులుండవా అని అంటుంది దేవయాని. సరే అయితే అదే విషయాన్ని మావయ్య గారికి కూడా చెప్తానులేండి అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధరణి. ఇది ఇలా ఉండగా రాజీవ్ ఒక ప్లాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. వసుధారాన్ని నేను తీసుకువెళ్ళిపోవాలి, ఆ రిషి ఎక్కడున్నాడో కూడా తెలుసుకోవాలి, ఈ రెండు చేయాలంటే ఏం చేయాలి అని వసుధారాన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడనమాట రాజీవ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా వసుధార కాలేజ్కి బయలుదేరుతుంది. కాలేజ్లో ఇంకా వర్క్ అంతా చేసుకుంటూ ఉంటుంది. శైలేంద్ర అప్పుడే వసుధార దగ్గరికి వచ్చి, ఏంటి వసుధార చాలా హాయిగా ఉన్నట్టున్నావు, రిషి సమస్య పూర్తయిపోయిందని సంబరపడిపోతున్నావా అని అడుగుతాడు శైలేంద్ర. చూడండి, రిషి సార్ సమస్య కాదు, రిషి సరే అన్ని సమస్యలకి ఒక సొల్యూషన్. ఆ సొల్యూషన్ని నేను ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా ఇప్పుడు మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది వసుధార. ఏ నేను రాకూడదా అని అంటాడు శైలేంద్ర. రావచ్చు, కానీ పర్మిషన్ లేకుండా రాకూడదని మీకు 100 సార్లు చెప్పాను అని అంటుంది వసుధార. వసుధార ఎప్పటికీ కుర్చీ నీదే అవ్వదు కదా, ఎండి సీట్ ఎప్పటికైనా ఎవరి చేతిలోకైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు నీ చేతిలో ఉంది, తర్వాత రిషి చేతిలో ఉంటుందేమో, ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా నా చేతికే వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఏంటి ఈయన ఇంత తేడాగా మాట్లాడుతున్నాడు, అంటే రిషి సార్ ఎక్కడున్నాడో కనుక్కుంటానని చెప్పి ఇలా చెప్తున్నాడా, అయినా ఏమీ చేయలేడు అని మనసులో అనుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటుంది వసుధార. ఇది ఇలా ఉండగా రాజీవ్ అయితే చక్రపాణి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ముందు మావయ్యని మంచి చేసుకోవాలి, మావయ్య నన్ను ఎంత కొట్టినా తిట్టినా ఆయనకి నేనంటే అభిమానం ఉంటూనే ఉంటుందిలే అని మనసులో అనుకుంటాడు. ఇంకా ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఏంటి
ఇంటికి తాళం వేసింది అని పక్కన వెళ్ళి, పెద్దయ్య ఇక్కడ మా మావయ్య గారు ఉండాలి, ఎక్కడున్నారు అని చెప్పి ఇంకా రాజీవ్ అందరినీ కనుక్కుంటాడు. అదేంటి మీ మావయ్య చక్రపాణి గారు ఇక్కడ ఉండటం లేదు కదా, 10 రోజుల నుండి ఎక్కడికో వెళ్ళారు అని చెప్పి చెప్తారు. అవునా, ఎక్కడికి వెళ్ళారు అని ఇంకా అడ్రస్ అయితే కనుక్కుంటాడనమాట రాజీవ్. మావయ్య చాలా గట్టిగా ఉంటారే, ఆయనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు, అలాంటిది ఆయుర్వేదం చేయించుకోవడానికి వెళ్ళారా, అసలు ఏమవుతుంది అని ఇంకా తన ఊరికి ఎక్కడైతే చక్రపాణి ఉన్నారో, పెద్దమ్మ పెద్దయ్య ఉన్నారో అక్కడికి బయలుదేరుతాడు రాజీవ్. ఇంకా అలా చక్రపాణి కనిపించడంతో చక్రపాణిని ఫాలో అవుతూ ఉంటాడనమాట రాజీవ్. ఫాలో అయ్యి ఇంకా మెల్లగా ఒక విండోలో నుంచి చూస్తాడు. అక్కడ రిషికి ట్రీట్మెంట్ జరగడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రాజీవ్. అంటే రిషి ఇక్కడున్నాడా అని అలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే ఇంకా చక్రపాణి, బాబు పెద్దమ్మ మీరు అనుకున్నట్లు అంత జరిగిపోతుందిగా, మా అల్లుడు గారు మళ్ళీ తిరిగి కోలుకుంటారుగా అని అడుగుతాడు చక్రపాణి. ఖచ్చితంగా కోలుకుంటారు, ఇదిగో ఇప్పుడే లేచి గెంతులేస్తారు అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట పెద్దమ్మ పెద్దయ్య. రిషి కూడా ఇంకా పాపం చాలా వరకు కోలుకున్నట్టే కనిపిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా రిషిని చూస్తూ ఈ రాజీవ్, దొరక్క వీడు నా కళలోనే పడాలా, ఇప్పుడు చూడు వసుధారాతో ఎలా ఆడుకుంటానో ఆ శైలేంద్ర వాడికి వీడిని అప్పచెప్పేస్తాను, అదంతా నాకు సంబంధం లేదు అని ఇంకా ఫోన్ చేస్తారనమాట వసుధారాకి. వసుధార అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. వెంటనే హలో అమ్మ వసుధారా అని చక్రపాణి మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. నాన్న ఏం నాన్న అని అడుగుతుంది వసుధార. అమ్మ ఇక్కడేమీ బాలేదు, నువ్వు కొంచెం త్వరగా రా అమ్మా అన్నట్టు మర్చిపోయాను, ఒంటరిగా రా అమ్మా అని చెప్తారు. నాన్న ఇప్పుడే వస్తున్నాను అని పాపం ఎవరి హెల్ప్ లేకుండా ఒంటరిగానే వెళ్తుంది. ఇంకా ఇంకా రాజీవ్ ట్రాప్లో అయితే చిక్కుకుంటుంది వసుధార. నాన్న అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా రాజీవ్ అయితే వసుధారాని కావాలని క్లోరోఫామ్ వేసి ఇంకా వసుధారాన్ని కిడ్నాప్ చేస్తాడు. ఇటువైపు శైలేంద్ర వాళ్ళకు కూడా కాల్ చేస్తాడు. ఏంటి వసుధారా, నేను చెప్పగానే ఫోన్ చేసి వచ్చేసావు, అది ఎవరి నంబర్ నుండి వచ్చిందన్నది కూడా చూసుకోవా అని అంటాడు రాజీవ్. నువ్వేంటిక్కడా అని అడుగుతుంది వసుధారా. నువ్వు నా మరదలివి, నేను ఇక్కడ ఉండకూడదా ఏంటి అని అంటాడు. ఛీ, అసలు నువ్వు మాట్లాడద్దు, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటుంది వసుధారా. వేస్తుంది వసుధారా, ఎందుకు వేయదు, నేనంత దుర్మార్గుణ్ణి కదా, కానీ ఎప్పటి నుండో నాకున్న కోరిక అలాగే ఉండిపోయింది, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను, నిన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు ముందు వచ్చిన ఈ బావ కంటే వెనకాల వచ్చిన ఆ రిషినే ఎక్కువ ప్రేమించావు, తనపైనే ప్రాణాలు పెట్టుకున్నావు, కానీ ఇప్పుడు రిషి పరిస్థితి చాలా ఘోరంగా అధ్వానంగా ఉంది కదా, ఇంకా రిషి నీకు ఎందుకు చెప్పు, అయినా నేను చూడు ఎలా ఉన్నానో, నాకేం తక్కువ, నన్ను పెళ్లి చేసుకో అని అంటాడు రాజీవ్. ఛీ, నీకు ఏం తక్కువ అని అడుగుతున్నావే, సిగ్గులేదా, రిషి సార్కి నీకు తేడా ఏంటో తెలుసా, రిషి సార్ మనసు మంచిది, నీ మనసు కల్మషమైనది, అయినా నిన్ను నేను ఎప్పుడూ ప్రేమించలేదు అని అంటుంది ఇంకా వసుధారా. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమించాను కదా అని ఇంకా అలా తన మెడలో ఉన్న తాళిని పీకేయాలనుకుంటాడనమాట రాజీవ్. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది వసుధారా. ఏం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కదా, అప్పుడు నీ మెడలో నేను తాళి కట్టాలి కదా, ఆ తాళి కట్టే ముందు ఈ తాళి పోవాలి కదా అని ఇంకా అలా కరెక్ట్గా వసుధారా వాళ్ళ నల్లపూసలు పట్టుకొని లాగుదామని అనుకుంటాడు రాజీవ్. అదే టైంకి రాజీవ్ చెంపపై ఒక్క దెబ్బ పడేసరికి దెబ్బకి ఇంకా మొత్తం రౌండ్గా తిరిగినట్టు అనిపిస్తుంది అనమాట రాజీవ్కి. ఏయ్ ఎవరు అని అడుగుతాడు వచ్చి రాజీవ్. అక్కడ రిషి నించుంటాడు. ఒక్కసారిగా రిషిని చూసి రాజీవ్ షాక్ అయిపోతాడు. ఏంటి, నేను రాలేననుకున్నావా అని రిషి ఇంకా బాగా కొడుతూ ఉంటాడు ఈ రాజీవ్ని. ఇంకా రాజీవ్ ఏంట్రా అని చెప్పి ఇంకా దగ్గరికి వెళ్తూ ఇద్దరు అయితే ఫైట్ చేసుకుంటారు. ఆ ఫైట్లో వసుధారా కూడా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. చూడు, ఇంకొకసారి నా వసుధారా జోలికి వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు రిషి. ఇంకా రాజీవ్ అయితే అలా స్పృహ కోల్పోతాడు. అప్పుడే రాజీవ్కి ఒక నంబర్ నుండి కాల్ వస్తుంది. ఎవరా అని చెప్పి రిషిని కాల్ లిఫ్ట్ చేసి కావాలని చూసేసరికి, రేయ్ ఎక్కడా, ఆ రిషిని చంపేశావా, వసుధారాని పెళ్లి చేసుకున్నావా అని అడుగుతాడు శైలేంద్ర గొంతు విన్న రిషి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. రేయ్ మేము దగ్గరికి వచ్చాం, చెప్పరా, అంతంత పని అయిందా అని అడుగుతాడు శైలేంద్ర. రేయ్ మాట్లాడు అని స్పృహ లేపి ఇంకా రాజీవ్తో బలవంతంగా మాట్లాడిస్తాడనమాట రిషి. సార్ నేను ఇక్కడే ఉన్నాను,
మీరు రండి అని చెప్తాడు. ఇంకా హడావిడిగా ఏమీ తెలుసుకోకుండా బయలుదేరుతాడనమాట శైలేంద్ర. ఇంకా రీచ్ అవుతాడు. రీచ్ అయి చూసేసరికి అక్కడ ఒక పెద్ద రాడ్ తీసుకొని వసుధార ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర. వసుధారా, నువ్విక్కడ అని అడుగుతారు. నా సంగతి పక్కన పెట్టండి, ముందు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. అంటే అది అది అని తడబడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా హలో ఆగండి, ఇంకా మీకు చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి, రిషి సార్ అని పిలుస్తుంది. రిషి ఇంకా అలా స్టైల్గా హ్యాపీగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. రిషిని చూసిన శైలేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.